పసిడికి పగ్గాలేవు. జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోంది. ఆకాశానికి నిచ్చెనలు వేస్తోంది. అంతర్జాతీయ ధరను అనుసరించి దేశీయంగానూ బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ఒక్క రోజులోనే 1650 రూపాయల మీద పెరిగింది. దీంతో పసిడి ధర 98,000 దాటిపోయింది. 99.5% స్వచ్ఛత కలిగిన పసిడి సైతం 1650 మేర పెరిగి 97,650 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం 97,700కు చేరుకుంది. ఇక వెండి ధర సైతం కిలోకు ఒక్క రోజులో 1900 రూపాయల పేరు పెరిగి 99,400 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయంగా చూసినప్పుడు ఇంట్రాడేలో గరిష్టంగా ఔన్సు $3,318 వద్ద గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం $3,296 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా తులం బంగారం ధర 1,25,000 వరకు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో జ్యువెలరీ దుకాణాలు కూడా కలకళ్లాడిపోతున్నాయి. ధరలు మరింత పెరుగుతాయనే ఉద్దేశంతో ఇప్పుడే కొనేస్తున్నారు. రాజమండ్రి గోల్డ్ మార్కెట్ కొనుగోలుదారులతో కలకళ్లాడుతోంది. ఇదే విషయంపై మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. ఓటు శ్రీనివాస్. బంగారం ధరలు ఆకాశమే హద్దుగా రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నాయి. ఎప్పటి నుంచో ఈ ధరలు పెరుగుతున్నప్పటికీ కూడా ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరాంతానికి చూసినట్లయితే ఈ 1,25,000 రూపాయలకు తులం బంగారం ధర పెరిగే అవకాశం ఉన్నది. అంటే 10 గ్రాముల బంగారం ధర 1,25,000 వరకు కూడా పెరిగే అవకాశం ఉన్నదని చెప్పేసి అమెరికన్ అంతర్జాతీయ నిపుణులు అంచనా వేయడం జరుగుతున్నది. దీని ప్రకారంగా చూసినట్లయితే ప్రస్తుతం మార్కెట్లో చూస్తే 18 క్యారెట్ల బంగారానికి సంబంధించి చూస్తే గ్రాము 7,212 రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం ధర ఉన్నది. అయితే 22 క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే 8,815 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల బంగారం చూస్తే 9,616 రూపాయలు ధర పలుకుతున్నది. గ్రాము ఈ సంవత్సరాంతానికి చూసినట్లయితే ఒక గ్రాము ధర 12,500 రూపాయలకు పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. దీంతో కొనుగోలు అయితే ఒకటికి ప్రస్తుతం రాజమండ్రి గోల్డ్ మార్కెట్లో ఉన్నాము. ఈ గోల్డ్లో చూసినట్లయితే చాలా ధరలు అయితే ఇప్పటి వరకు కూడా పెరుగుతున్నప్పటికీ కూడా కొనుగోలు కూడా పెరుగుతున్నాయి. ఓ పక్కన పెళ్లిళ్ళ సీజను, మరో పక్కన అక్షర తృతీయ వస్తున్న నేపథ్యంలోని ఇక్కడ ప్రత్యేకమైన ఆఫర్లు కూడా పెట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ చూస్తే కొనుగోలు కూడా పెరుగుతున్నాయి. చాలా మంది కూడా బంగారం మీద పెట్టుబడులు పెట్టడానికి కూడా ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఇక్కడ కొనుగోలు అనేది పెరుగుతున్నట్టుగా తెలుస్తున్నది. ఇది ఏ రకంగా ఉన్న ఈ కొనుగోలు అనేది ఇక్కడ అడిగి తెలుసుకుందాం. మనకి ఇది మ్యారేజ్ సీజన్ అండి. మ్యారేజ్ సీజన్ సంతరించుకుని అందరూ కూడా ఖచ్చితంగా పర్చేజ్ చేయాలి గోల్డ్. అంటే ఖచ్చితంగా మ్యారేజ్ డేట్ ఫిక్స్ అన్నది కాబట్టి అందరూ కూడా దీన్ని సంతరించుకుని అందరూ కూడా ఫిక్స్డ్గా కొనవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది ప్యూర్ 24 క్యారెట్స్ 1,00,000 నుంచి 1,25,000 మధ్య వరకు వెళ్తుందన్న అదే అంతరికి చేరుకోవచ్చని మనకి నిపుణులు చెప్తున్నారు. కానీ ఏంటంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని మనకి రానున్న అక్షయ తృతీయ ఒక జ్యువెలరీ అందరికీ కూడా ఒక బిగ్గెస్ట్ సేల్ లాంటిది ఒక స్టెబిలిటీ ఉండట్లేదు. దానికి మలబార్లో ఒక ప్రత్యేకమైన పాలసీ ఉంది, అడ్వాన్స్ పాలసీ అని. అంటే కస్టమర్లు ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలలో వాళ్ళ ఇంట్లో ఒకేషన్ ఉన్నా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ అక్షయ తృతీయ దృష్టిలో పెట్టుకున్నా వాళ్ళకు 5 నుంచి 10% వాళ్ళు అమౌంట్ పే చేసుకుంటే గోల్డ్ రేట్ అనేది బెస్ట్ ఆఫ్ 2 రేట్ వస్తుంది. కస్టమర్లు అందరూ కూడా ఈ సదవకాశాన్ని ఏదైతే అడ్వాన్స్ పాలసీ ఉందో అది ప్లస్ మేము ఇచ్చే ఆఫర్లని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం. బంగారం ఎవరు భయపడట్లా, పెరిగి కొలిది కొంటాను ఉన్నారు. ఇలా పెట్టుబడులు లేని వాళ్ళు అలాగా బంగారం దగ్గర రారు, పెట్టుబడులు ఉన్న వాళ్ళే బంగారం దగ్గర వస్తారు. అయితే ఇక్కడంతా కూడా ఇలా అందరూ కూడా కొనుగోలు పట్ల ఆసక్తి ఎక్కువ చూపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా బంగారం మీద పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్న వాళ్ళైతే దీని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెట్టి పెట్టుబడులు పెట్టుకోవడానికి ముందుకు రావడం జరుగుతున్నది. దీన్నే అక్షర తృతీయ సందర్భంగా కూడా కొంతమంది కొనుగోలు చేస్తుంటే పెళ్లిళ్ళ సీజన్ కావడంగా కొనుగోలు చేయవలసిన అవసరం ఉంటుంది కనుక దాని ప్రకారం కూడా మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో రాజమండ్రి మార్కెట్లో చూసినట్లయితే బంగారం షాపులన్నీ కూడా మళ్ళీ కొనుగోలుదారులతో కలకలాడుతున్నాయని చెప్పవచ్చు. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.